ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ నెల 12వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ బహుళ ద్వాదశి, భృగువాసరే శుక్రవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:56 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 0034 రోజు. ఈరోజు శివానంద లహరి శ్లోకములలో 63వ శ్లోకాన్ని 64వ శ్లోకాన్ని పాడుకుని ఆనందిద్దాం. వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. ఇప్పుడు 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గుండూషాంబు నిషేచనం పురరిపూర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఈ 63వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. పలు దినములు దారిలో నడిచిన పాత చెప్పు శివుని భ్రూమధ్యంలో చోటు చేసుకుంది. పుక్కిలించిన నీళ్లు త్రిపురాంతకునికి దివ్యాభిషేకమయ్యింది. ఎంగిలి చేసిన మాంసఖండం క్రొత్త నైవేద్యమవుతున్నది. అరణ్యంలో పరిభ్రమించే కిరాతుడు భక్తాగ్రేసరుడవుతున్నాడు. ఏమి విచిత్రం! భక్తికి సాధ్యం కానిది ఏమున్నది? ఇప్పుడు 64వ శ్లోకం శివానంద లహరి శ్లోకములలో వక్షస్థాడన మంతకస్య కఠినాపస్మార సమర్థనం భూభృత్పర్యటనం నమస్తురశిరః కోటీరసంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు. ఈ 64వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. ఓ గౌరీపతే, యముని వక్షస్థలం మీద తన్నడం, గాఢాంధకారాన్ని రూపుమాపడం, వెండికొండ మీద విహరించడం, నమస్కరిస్తున్న దేవతల కిరీటాల రాపిడి అనేవి నీ మృదువైన పాదాలకు కలుగుతూ ఉన్నవి. కనుక ఓ శంభో, నా చిత్తమనే మణిపాదుకలను స్వీకరించి విహరించుము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. తిరిగి రేపటి శివానంద లహరి శ్లోకముల పారాయణంలో
మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్కారం. సెలవు.